వెళ్ళటం, అన్అథెంటికేటెడ్ గా ఆయన వైఫ్ కూడా ఇందులోకి ఇన్వాల్వ్మెంట్ ఉందని రావడం నాకైతే బాధగా ఉంది. ఇట్లాంటి పరిస్థితి రాకూడదని నేనైతే కోరుకుంటా ఉన్నా. వర్మ గారు, వసంత్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడండి. ఆయన బాధపడుతున్నాడు, బాధగా ఉన్నది అంటున్నారు, రాకూడదు. చాలా మంచిది సార్ ఆ విధంగా మాట్లాడడం. హుందాగా చెప్పాడు, చాలా హుందాగా చెప్పాడు, నిజంగానే చాలా హుందాగా చెప్పాడు. ఆ విధంగా రాకూడదని చెప్పని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద వచ్చినటువంటి అభియోగాలకి ప్రతి ఒక్కదానికి కూడా సమాధానం చెప్పే పరిస్థితి ఖచ్చితంగా ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఎస్కేప్ అవ్వడానికి ఆయన ఏమి సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఖచ్చితంగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రజలకు బాధ్యత వహిస్తూ ఆయన మీద వచ్చినటువంటి అభియోగాలు ప్రతి ఒక్కటిని కూడా ఎదుర్కొని కలిగి ముట్టులా బయట రావాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఉంది. వస్తాం కూడా, దీంట్లో వేరే ప్రత్యామ్నాయం ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఈ యొక్క రూమర్స్ ఇది నిజమా కాదని తెలియకముందే ఈ విధంగా రూమర్స్ రావడం అనేటువంటిది చాలా విచారకరం, బాధాకరం. ఇది ఈ విధమైనటువంటి కేసుల్లో అన్న ఇప్పుడు దాకా చెప్పాడు ఎన్ని ఫ్యాబ్రికేటెడ్ కేసులు, ఎన్ని రాజకీయ లబ్ధి. ఈ రాజకీయ కోణంలో ఉండేటువంటి ఈ యొక్క దర్యాప్తు జరిగితేనే బాధపడాలి, కానీ నిజంగా వాళ్ళు ఈ విధంగా పెడుతున్నాము అని చెప్పంటే దాన్ని ఎదుర్కోవడానికి చాలా సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సిద్ధంగా ఉంది. దాంట్లో ఏమి మార్పు లేదు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు పరిగెత్తిపోయేటువంటి తత్వం కూడా కాదు. ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ ఫ్యాబ్రికేట్ చేసినటువంటి ఎన్నో కేసులను కూడా ఎదుర్కొని నిలబడి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇది కొత్త కాదు. ఖచ్చితంగా ఆయన ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి. అంతేనా? భారతీ రెడ్డి గారి పేరు ఎందుకు వస్తుంది? భారతీ రెడ్డి పేరు రావడం అనేటువంటిది ఒక అభూత కల్పన సార్. ఖచ్చితంగా ఒక ఇంట్లో ఉండేటువంటి ఒక గృహిణిని ఆ విధంగా అవును సార్. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక మాజీ ముఖ్యమంత్రులు భార్యలు అందరూ కూడా వ్యాపారవేత్తలే. అదేవిధంగా భారతీ రెడ్డి కూడా ఒక వ్యాపారవేత్త. ఒక వ్యాపారవేత్తని ఈ విధంగా ఒక స్కామ్ లోకి లాగడం అనేటువంటిది దౌర్భాగ్యం. నిజంగా భారతీ రెడ్డికి వాళ్ళ ఉండేటువంటి సంస్థలో ఉండేటువంటి పనులు చేయడానికి ఆమెకి సరిగా టైం దొరకట్లేదు. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వంలోకి కానీ ప్రభుత్వ యంత్రాంగంలోకి కానీ ఏ రోజు కానీ ఒక్కరోజు కూడా వెంటనే కానిటువంటి భారతీ రెడ్డి మీద కేసు మోపడం అనేటువంటిది దారుణం. ఇది మాత్రం చాలా ఘోరమైనటువంటి ఒక నిర్ణయం సార్. ఇది ఒకవేళ ఈడీ కానీ చేసి కానీ ఉంటే ఇది మీరు కరెక్ట్ గా మనకు ఒక ఐడియా లేదు కాబట్టి ఊహా మాత్రమే మాకు కాబట్టి సరిపోతుంది. కానీ ఒకవేళ భారతీ రెడ్డి మీద అభియోగం ఉంటే ఖచ్చితంగా ఇది ఈడీ తప్పు చేస్తుంది అనేటువంటిది మా వాదన సార్. ఓకే, సురేష్ మాట్లాడండి సార్. ఇప్పుడు వర్మ గారు నాకు కొంచెం టైం ఇవ్వండి సార్, ఎందుకంటే నేను అక్కడ కేఎస్ ప్రసాద్ గారికి మన వైసీపీ సమాధానం చెప్పాలి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సార్ భారతీ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని ఎవరు కోరుకోవట్లేదు. ఒక మహిళగా ఆవిడని ఎవరు ఏదో చేయాలని మాత్రం మాకు ఎవరికీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక ఇంటి పెద్దో లేదా ఒక యజమానికో ఏదైనా మనం వ్యాపారాలు చేసేటప్పుడు ఇంట్లో ఆడవాళ్ళకి వాళ్ళ పేరు మీద వ్యాపారాలు కొన్ని పెడతారు. లేదంటే భారతీ రెడ్డి గారికి వచ్చే సమస్య ఏంటంటే ఆవిడ ఒక అధినేతగా ఉన్నటువంటి కంపెనీల్లో కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు. ఆ డైరెక్టర్లు ఏమో ఈ లిక్కర్ కేసులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి అక్కడ లింక్ వెళ్ళొచ్చు. అంత మాత్రం ఆమెను అరెస్ట్ చేయాలని మేము కోరుకోవడం లేదు. రెండు, మన వైసీపీ నాయకులు ఒక మాట చెప్పారు, ఏదైతే ఈ డిస్టిలరీస్ ఉన్నాయో ఇవన్నీ కూడాను చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో కొన్ని కంపెనీలు 14 కంపెనీలు 15 లెక్క చెప్పారంట. నేనేమంటాను సార్, కంపెనీలు అనేది ఎప్పుడు వస్తాయి, ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినా వాళ్ళకి కావాల్సినటువంటి అనుమతులు ఇస్తుంది, అందులో తప్పులేదు, అదే బ్రాండ్ అయినా కానీ. కానీ ఏం జరిగిందంటే వర్మ గారు, ఇక్కడ వీళ్ళు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఈ లిక్కర్ మాఫియానికి తెరదీశారో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి డిస్టిలరీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాని ఓనర్స్ ఎవరు వాళ్ళందరినీ కూడా పిలిపించి మాట్లాడి మీకు ఇది ఇస్తాం, మీరు కంపెనీ మా అండర్లో పడేసి వెళ్ళిపోండి. ఇవ్వకపోతే వాళ్ళకి గండబెట్టి బెదిరించిన సందర్భాలు ఉన్నాయి, లేదా వినండి సురేష్, సురేష్ నేను మాట్లాడుతున్నాను, మీరు వచ్చేది. సురేష్ ఒక్క నిమిషం అండి. సురేష్ ఓకే వినండి. ఇప్పుడే కదా ఈడీ మొదలైంది, ఇంకా చాలా డిబేట్లు మనం మాట్లాడుకోవచ్చు. ఏంటి వినండి, ఒక మాట వినండి. ఏంటి డిఎస్సీ మీద పూర్తి ఆందోళన జరుగుతున్నాయి, మీ ప్రాంతంలో కూడా జరుగుతున్నాయి, వైజాగ్ వాటిలోని. నేను అదే చెప్తాను సార్. సరే, మీకు చరిత్రతో వద్దు, ఇంకా ఆధారాలు నేను మాట్లాడొద్దని టైం వేస్ట్. ఆధారాలు నేను మాట్లాడదు, మీ దగ్గర ఏమైనా ఉన్నాయి ఆధారాలు? టైం వేస్ట్ దానివల్ల. ఉన్నాయి సార్, చెప్తాను చూడండి సార్, మీకు 2 ఆధారాలు చెప్తాను. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఈ మధ్య అది కొట్టిస్తే కొట్టవచ్చు, కానీ
శరత్ చంద్రారెడ్డి గాని కవితమ్మ గాని వీళ్ళు ఎవరైతే లిక్కర్ ఢిల్లీలో నిందితులుగా ఉన్నారో సరే ఇప్పుడు ఏదైతే డిస్టరీస్ ఉన్నాయో డిస్టరీస్ ఓనర్ అందరినీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలిచి గన్ను పెట్టి పాయింట్ బ్లాక్ లో గన్ను పెట్టి బెదిరించి వాళ్ళు లోపరుచుకున్నారు అంటున్నారు. దానికి ఒక ఎవిడెన్స్ చూపించండి. మీరు ఎవిడెన్స్ ఎప్పుడు మాట్లాడుతూ ఎవిడెన్స్ చూపించండి. ఓపిక లేకపోతే ఎలాగా? సురేష్ ఎందుకు కాంట్రవర్సీ ఎందుకు వినండి ఇంకా చాలా డిబేట్లు ఉంటాయి సురేష్ టైం వేస్ట్. నేరుగా 100% మన సరే ఓకేనండి అది ఈడీ తెలుస్తుంది మన డిబేట్ లో ఏం తేల్చలేం కదా వినాలండి. మాట్లాడుతున్నాం సరే వినండి ఇప్పుడు మన డిబేట్ లో ఇదేం తేల్చలేం కదా అయిపోయింది. ఇప్పుడు ఏం డిఎస్సీ ఏంటి బాగా ఆందోళన చేస్తున్నారు సార్? ఇప్పుడు డిఎస్సీ నేను చెప్తాను సార్. ఫస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం వస్తే న్యాయం చేస్తామని చెప్పారు, తప్పలేదు. అంటే ఉద్యోగాలు రానటువంటి లక్షల మందికి ఏ రకంగా న్యాయం చేస్తారో అలా 1,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తారా, లేదా ఈ 16,000 మంది ఉద్యోగాలు తీసేస్తారా, లేకపోతే ఎగ్జామ్ రద్దు చేసి మళ్ళా ఎగ్జామ్ పెడతారా అనేది క్లారిటీగా చెప్పాలి డిఎస్సీ గురించి. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అభ్యర్థి వెళ్ళి చెప్తున్నాడు, సార్ మా క్యాస్ట్ లో మా రిజర్వేషన్ కి సంబంధించి టోటల్ 7 పోస్టులు ఉన్నాయి సార్, అందులో 5 పోస్టులు ఏమోని మెరిట్ మీద తీస్తారు సార్, 2 ఏమో ఏదైతే రాష్ట్ర రిజర్వేషన్ ఉందో 2 తీస్తారు సార్, నాకు 6వ ర్యాంక్ వచ్చింది సార్, కానీ 5 వరకే పెట్టారు సార్ ఆన్లైన్, 6 పెట్టలేదు అన్నాడు. ఆయన ఎందుకు పెడతారండి? అంటే వాళ్ళు ఏం చెప్తున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఏం చేస్తాడా? 1,00,000 మంది ఉద్యోగాలు రాని వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాడా ప్రభుత్వం వస్తే? లేదా 16,000 మంది ఉద్యోగాలు తీసేస్తాడా? నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళా ఎగ్జామ్స్ కండక్ట్ చెప్పండి సార్. విజయసాయి రెడ్డి గారు 1,60,000 సచివాలయ పోస్టులు తీస్తే సార్ ఆయన బహిరంగ సభలో ఏం చెప్పాడంటే 190% మంది మన వాళ్ళే మన కార్యకర్తలే ఈ ఉద్యోగంలోకి వచ్చారు. సురేష్ ఒక నిమిషం సార్. డిఎస్సిలో ఫస్ట్ ఏ విధంగా పేపర్ లీక్ అయినప్పటి నుంచి కూడా ఫుల్ అపాయింట్మెంట్ అయ్యేటప్పుడు కూడా స్టేజ్ వారీగా జరిగినటువంటి అన్యాయాలు అక్రమాలు చాలా వర్ణనాతీతం సార్. ఎందుకంటే డిఎస్సిలో పార్టిసిపేట్ చేసినటువంటి నవీన్ అనేటువంటి వ్యక్తి ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది, అతనికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు అనేటువంటిది ఫస్ట్ మొదలు చెప్పాలి. ఆ తర్వాత ఉన్న డేటానంతా కూడా ఎందుకు డిలీట్ చేశారు అనేటువంటిది చెప్పాలి. ఈ స్పోర్ట్స్ కోటాలో జీవోలు ఎందుకు మార్చారనేటువంటిది చెప్పాలి. ఇంకోటి 1:1 అనేటువంటి ఒక రిజర్వేషన్ సిస్టమ్ లో 1:1 ప్రాతిపదికన కాలేజెస్ పంపించి వాళ్ళకి ఒక నిమిషం ఉండండి. ఎందుకు అనవసరంగా డిస్టర్బెన్స్? ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది సార్. ఇవన్నీ చెప్పకుండా మీరు దాటేస్తూ డిఎస్సీ అక్రమం జరగలేదు, అన్యాయం జరగలేదు పొరపాటు. ఇప్పుడు 1:1 రిజర్వేషన్ అంటే ఏంటి? ఎవరికైనా ఒక ఉద్యోగానికి ఒక మనిషిని పిలుచుకోవాలంటే 1:1 రిజర్వేషన్. హారిజాంటల్ సిస్టమ్ డెవలప్ చేస్తానంటున్నారు. అసలు దానికి అర్థం ఏంటో తెలియని పరిస్థితి. ఇప్పుడు ఈ 1:1 రిజర్వేషన్ సిస్టమ్స్ లో ఆ కాండిడేట్ను పిలిపించి వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫై చేసి ఓకేజీ పంపించిన తర్వాత ఎందుకు మార్చారు? ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ SMS ద్వారా మెరిట్ లిస్ట్ ఎప్పుడు కూడా ప్రదర్శించకుండా ఎవరెవరు ఎంతెంత ర్యాంక్ వచ్చిందని చెప్పకుండా SMS ద్వారా వాళ్ళని కాండిడేట్లు పంపించి SMS ద్వారా పంపించిన అడిగినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు ఒక్కసారి SMS అమరావతికి పిలిపించి వాళ్ళందరూ కూడా కాండిడేట్లు అమరావతికి పిలిపించి అమరావతిలో సర్టిఫికేట్ వెరిఫై చేసి ఆ యొక్క లిస్టు ఎందుకు మళ్ళీ మార్చి మళ్ళీ మార్చాల్సిన పరిస్థితి వచ్చిందో చెప్పాలి. ప్రసాద్ గారు మీరు చెప్పండి.